హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ ఫ్రమ్ కర్నూల్. ఇవాళ మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా మనలో చాలా మందికి గిఫ్ట్ డీడ్ అన్న, సెటిల్మెంట్ డీడ్ అన్న చాలా కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది. అయితే వీటి గురించి సెక్షన్ 122, 123 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా మీకు కొంత మేరకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఏవైతే మనం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో, అంటే మనం సొంతంగా కొన్న ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా మన ఇష్టానుసారంగా విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, రాదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, గిఫ్ట్ ఇవ్వడానికి మీకు కంప్లీట్ రైట్ ఉంటుందండి. సెటిల్మెంట్ డీడులో అది విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండాలి, అలాగే మన యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మాత్రమే అయి ఉండాలి. సో మనము సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కానీ రాదర్ దాన్ బ్లడ్ రిలేషన్ కానీ ఈ సెటిల్మెంట్ డీడ్లో ఇవ్వడానికే ఉండదు. అయితే గిఫ్ట్ డీడ్ చేసినా సెటిల్మెంట్ డీడ్ చేసినా మాకేంటి మేడం అని మీరు అనుకోవచ్చు. అయితే ఏదైతే గవర్నమెంట్కి పే చేస్తున్న చలానా ఉంటుందో అది గిఫ్ట్ డీడ్కి, సెటిల్మెంట్ డీడ్కి చాలా తేడా అన్నది ఉంటుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఈసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయండి. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.